తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్కమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 182. ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసనా శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. నామార్థము: ఆ బాల గోప విదిత, బాలలు పామర్లు అందరికీ చెప్పబడింది. సర్వానుల్లంఘ్య శాసన, సకల శాసనములు ఉల్లంఘించి శ్రీచక్రరాజనిలయ, శ్రీచక్రరాజములో నివసించేది. శ్రీమత్ త్రిపుర సుందరి, పూర్ణమైన నేను అనే త్రిపురములో సౌందర్యంతో ఉండేది. శ్లోకార్థము: అమ్మా, పామరుల నుంచి పండితుల వరకు నిన్నందరూ తెలుసుకోగల మాతవు. ఈ సృష్టిలో అతిక్రమించుటకు వీలు లేని సమస్త శాసనాలను రచించావు. శ్రీచక్రం నివాసంగా ఉన్న మహాత్రిపుర సుందరివి, తల్లివి. అద్వైతార్థము: ఆ బాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన, ఆ బాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన, ఈ రెండు నామాలు కలిపే గ్రహించాలి. ఆచారములు, సాంప్రదాయాలు, కట్టుబాట్లుగానున్న సకల శాసనాలను అతిక్రమించి బాలల నుంచి చదువు సంజలేని పామర్ల వరకు ఈ దివ్య శక్తిని గూర్చి తెలియచేయాలని చెబుతున్నది. శ్రీలలితా సహస్రనామావళిగా ఉన్న స్తోత్రములో మానవ శరీరంలో అనంత ప్రకృతి శక్తి నిబిడీకృతమై ఉన్న విషయము, దైవశక్తి యొక్క రహస్యములు, సాధనా రహస్యములు మరియు ప్రవర్తనా నియమావళులు చక్కగా వివరించబడినవి. వీటిని స్వచ్ఛమైన ఆరాధన శరణాగతులతో ఆచరించి సాధన చేస్తే ప్రతి మానవుడు బాలురు గోపాలులతో సహా అందరూ తరించుతారని చెప్పబడింది. అంటే మనము లలితా సహస్రనామము చదవటమే కాకుండా ఆ తల్లి చెప్పిన ఎలా మనము నడుచుకోవాలి, ఎలా ఉండాలి, మనలో ఉన్న ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని ఎలా తీసివేయాలి, నేను నాది అనే ఆ మమకారాలని ఎలా తీసివేయాలి, ఇలా మనము ఎలా చక్కగా లలితా సహస్రనామంలో మనము లీనమైపోవాలి, ఎన్నో విషయాలు ఆ అమ్మ మనకి అందించారు. శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. మానవ శరీరము సజీవ శ్రీచక్రము. నేను అనే అహంకారంతో కూడిన మానవ శరీరంలో 3 శరీరాలున్నాయి. అవేంటి? భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు. వీటినే త్రిపురాలు అన్నారు. శ్రీమత్ త్రిపుర అనగా నేను అనే 3 శరీరాలతో కూడిన అహంకారం. విశ్వశక్తియే ప్రాణశక్తిగా మహాసౌందర్యంగా శ్రీమత్ త్రిపురంలో నివసించుచున్నది. పద్మాసనంలో కూర్చుని సాధకుని మఠమే శ్రీచక్ర బాహ్యపురం, నలుచదరంగా ఉన్న పీఠం. సాధకుని బ్రహ్మ రంధ్రమే శ్రీచక్ర కేంద్ర త్రికోణము. అందలి బిందువు భగవత్ శక్తి. 3 పురములతో కూడిన మానవ శరీరం అనే సజీవ శ్రీచక్ర రాజములో సకల శక్తులతో శ్రీమత్ త్రిపుర సుందరిగా విరాజిల్లుతుందని హయగ్రీవుల గారు మనకి వివరించారని పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువుని, ప్రతి కణాన్ని, ప్రతి ఎముకని, నరాన్ని, నాడులని అన్నింటినీ మనము తల్లి మనకి ఈ గర్భం నుంచి ఇచ్చిన ఆ తల్లి గర్భంలో మనకి ఆ దేవుడు ప్రతి ఒక్క నెలలో చేతుల్ని, కళ్ళని, కాళ్ళని, ముక్కుని, నోరుని, అన్ని అవయవాలని ఒక్కొక్కటిగా 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 మనకి ఇచ్చి మనల్ని
ఇంకా ఆ అవయవాలన్నీ ఎలా పనిచేయాలో, ఏం చేయాలో వాటిల్ని కూడా మన లోపలే ఉండి చక్కగా మనల్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ ఆ లలితా త్రిపుర సుందరియే అని మనకి తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇంత చక్కగా అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితార్పణమస్తు. సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.